నమస్తే, నా పేజ్ అని మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారి స్పీచ్ అయితే మొత్తం ఓవరాల్గా చూశారు కదా. నేను అంతా ఫుల్ హంగామా అయితే జరిగింది. మ్యాట్ స్క్వేర్కి చీఫ్ గెస్ట్గా మన జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే రావడం జరిగింది. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఎరగదీశారండి స్పీచ్ మాత్రం. అందులో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన తెలుగు భాష పట్ల ఎంత అవగాహన ఉందో, ఎంత పట్టు ఉందో, ఎంత డిక్షన్ ఉందో ఆయనకి బాగా తెలుసు. అదేవిధంగా మనందరికీ తెలుసు, ఆయన తెలుగులో మాట్లాడితే చాలా గంభీరంగా, చాలా నాటుగా, మంచి మన సీనియర్ ఎన్టీఆర్ గారికి గుర్తొచ్చే విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడే ఆ మాటలు కానీ, ఆ యొక్క డైలాగ్స్ కానీ మనందరికీ తెలుసు. ఆయన యొక్క స్లాంగ్ ఏ విధంగా, ఏ టైప్ ఆఫ్ స్లాంగ్ ఇచ్చినా కానీ, ఏ టైప్ ఆఫ్ లాంగ్వేజ్లో ఆయన డైలాగ్ చెప్పమన్నా కానీ ఆ బేస్ వాయిస్తో, ఆ యొక్క రోర్ వాయిస్తో ఆయన దొరలో కొట్టుకుంటూ వెళ్ళిపోతారనమాట. సో అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ఎన్టీఆర్ గారికి ఆ నాటుతనం అనేది ఉంది. బేసికల్గా ఆ గొంతు ఏదైతే ఉందో, ఆయన వాయిస్ ఏదైతే ఉందో మ్యాసివ్ అనమాట. మాస్లో నెంబర్ 1 ఏదైనా ఆయన వాయిసెస్ ఉంటే ఎన్టీఆర్ గారిది అయితే ఉంటుంది, ఖచ్చితంగా చెప్తున్నాను. అందులో నో డౌట్ అనమాట. ఎందుకంటే ఎన్టీఆర్ గారి వాయిస్ కానీ, ఎన్టీఆర్ గారి డైలాగ్ డెలివరీ కానీ, మనం జై లవకుశ కానీ, అంతకుముందు సినిమాల్లో కానీ, పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో కానీ, లేదంటే మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో కానీ సినిమాలు చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడే మాటలు మాత్రం, ఆయన డైలాగ్స్ చెప్పే విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇదంతా ఓకే. ఇప్పుడు మ్యాట్ స్క్వేర్లో ప్రీ రిలీజ్ ఈవెంట్కి మన చీఫ్ గెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చారు కదా. ఆ స్పీచ్ యొక్క రివ్యూ అయితే చూసుకుందాం ఫస్ట్. ఇది జస్ట్ ఓవరాల్గా నేను చాలా వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నాను ఎన్టీఆర్ గారి మీద. బట్ షార్ట్స్ అనేవి చేయడం కుదరక, కొంచెం టైం అనేది కేటాయించలేక ఈ వీడియో అయితే ఓవరాల్గా చేస్తున్నాను. సో అది కూడా కొంచెం కవర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో జూనియర్ ఎన్టీఆర్ అయితే మొత్తం స్పీచ్లో మనం ఓవరాల్గా చూసుకుంటే ఆయన చాలా అంటే చాలా బాగా చెప్పారు. అందరి గురించి, యాక్టర్స్ గురించి కానీ, టెక్నీషియన్స్ గురించి కానీ, ప్రొడక్షన్ టీం గురించి కానీ, డైరెక్షన్ టీం గురించి కానీ, మొత్తం అందరి గురించి చాలా బాగా వర్ణించుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు. అదేవిధంగా ఆడియన్స్, ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ, ఆ సినిమా యొక్క ఫ్యాన్స్ కానీ అందరినీ ఉద్దేశించి మంచిగా అయితే చెప్పడం అయితే జరిగింది. ఓవరాల్ ఆడియన్స్ని, వ్యూయర్స్ని చూసి ఆయన ఒక డెడికేటెడ్గా చెప్పడం అయితే జరిగింది. కాలర్ ఎగరేసుకునే విధంగా సినిమాలు అయితే నేను చేస్తాను. అప్పుడప్పుడు కుదరకపోవచ్చు, బట్ కాలర్ ఎగరేసే సినిమాలే నేను చేస్తూ ఉంటాను. కష్టపడి ముందుకు వెళ్తూ ఉంటాను. ముందుకు వెళ్తూ సక్సెస్ అయ్యే సినిమాలు, కాలర్ ఎగరేసుకునే సినిమాలు చేస్తాను అని చాలా రాక్ సాలిడ్గా అయితే చెప్పడం జరిగింది. సో అదేవిధంగా దేవరాతో కానీ, దేవరా 2తో కానీ, వార్ 2లో ఒక క్రూషియల్ రోల్ కానీ, ఇంకా చాలా ప్రశాంత్ నీల్ గారితో సినిమా కానీ, అన్ని సినిమాలు కూడా ఆయన ఫుల్ రాక్ సాలిడ్గా అయితే పెట్టుకున్నారు. మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఉంటే కూడా ఒకసారి చూడండి. మీరు అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ మీరు చాలా ధైర్యంగా ఉండండి. ఎందుకంటే ఎన్టీఆర్ గారు లైనప్ ఏదైతే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా రాక్ సాలిడ్గా పెట్టుకున్నారు. ఖచ్చితంగా చెప్తున్నాను, సినిమాకి సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండే విధంగా ఆయన అయితే డైరెక్షన్ టీం కానీ, ప్రొడక్షన్ టీం కానీ, స్టోరీ లైనప్స్ కానీ అన్నీ వరుసగా పెట్టుకున్నారు. మీరు జస్ట్ ఏంటంటే వెయిట్ చేయటమే మనకి మెయిన్ ఉద్దేశం, మెయిన్ లక్ష్యం ఏంటంటే సహనంతో వెయిట్ చేయాలి, అంతే. అంతమించి చేసేది ఏం లేదు. డెఫినెట్గా చెప్తున్నాను, ఎన్టీఆర్ గారు అయితే మాత్రం డ్రాగన్ సినిమాతో, అదేవిధంగా వార్ 2తో, అదేవిధంగా దేవరా 2తో ఇండస్ట్రీని షేక్ చేయబోతున్నారు. అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే సినిమాకున్న కెపాసిటీ కానీ, సినిమాకున్న స్టోరీ రేంజ్ కానీ అన్నీ కూడా టాప్ నాచ్లో ఉన్నాయి. అందుకే దేవరా కానీ, దేవరా మ్యూజిక్ కానీ, దేవరా యొక్క క్యారెక్టరైజేషన్ కానీ అందరూ చాలా ఈజీగా, చాలా అందరికి మనసులోకి హద్దుకునే విధంగా అయితే తీసేసుకున్నారు ప్రజలందరూ కూడా. సో అందుకే ఎన్టీఆర్ గారు అంటే ఆయన ఏవి కూడా చూశారు. ఆయన ఏవీలో మాత్రం అందరూ కూడా ఎక్స్ట్రాడినరీగా ఎన్టీఆర్ గారి గురించి చెప్పటం కానీ, కాలర్ ఎగరేసుకునే సినిమా చేశారని చెప్పటం కానీ అన్ని విధాలుగా చాలా అంటే చాలా బాగుందండి. సో ఇదే విధంగా ఎన్టీఆర్ గారి లైనప్స్ అనేవి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటి తర్వాత వచ్చే సినిమాలు కూడా అదే విధంగా పెట్టుకొని వరుస పెట్టి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా అయితే మనం కోరుకుందాం. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా చూసినట్టయితే మీరు కూడా ఇదే విధంగా కోరుకోండి. ఇంకా అంతమించి చెప్పేదేం లేదు. సో అదేవిధంగా ఇంకోటి ఏంటంటే స్పీచ్లో ఏదైతే యాక్టర్స్ గురించి చెప్పినప్పుడు, యాక్టర్స్లో నార్నే నితిన్ గారు యాక్చువల్గా బామ్మర్దని నాకు ఇప్పుడు తెలిసింది. బామ్మర్ది కాదంట. సో ఆయన చిన్నప్పటి నుంచి పెరిగారు. అదేవిధంగా
ఇంట్లోనే ఎక్కువగా ఉండేవారు. అదేవిధంగా ఎన్టీఆర్ గారితో పెద్దగా మాట్లాడేవారు కాదంట, కొంచెం భయంతో కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది కదా. సో అయితే మొత్తానికి ఏదేదో అలా మాట్లాడకపోయినా అలా వస్తూ మొత్తానికి ఒకరోజు ఎన్టీఆర్ గారి దగ్గరికి వచ్చి, బావా నేను యాక్టర్ అవుతానా అంటే అనేసరికి ఎన్టీఆర్ గారు ఫన్నీగా చెప్పారు, అదేవిధంగా నేనైతే సపోర్ట్ చేయను, నువ్వు నువ్వు చూసుకో అని చెప్పేశారు అనమాట. సో అట్లా ఏంటంటే అంటే ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో, ఒక ఫ్యామిలీ షాడోలో, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తే కనుక డెఫినెట్గా ఈజీ అవుతుంది, ఏ యాక్టర్కైనా ఈజీ అవుతుంది, ఈజీగా ఛాన్సెస్ వస్తాయి, ఈజీగా ఒక ఏంటంటే హీరో లాంచ్ అనేది కొంచెం గ్రాండీర్గా ఉంటుంది. సో అవన్నీ కూడా వద్దనుకొని చెప్పేసి నితిన్ గారు అయితే ఈ మాటను తీసుకొని, ఎన్టీఆర్ గారు చెప్పిన మాటను తీసుకొని గుర్తుపెట్టుకుని ఆయన అయితే డిఫరెంట్ ప్రొడక్షన్ హౌసెస్ నుంచి కానీ డైరెక్టర్స్ నుంచి కానీ అప్రోచ్ అయ్యి ఏదో విధంగా మ్యాడ్ సినిమాకి అయితే ఆయన సక్సెస్ఫుల్గా ఒక హిట్ అయితే కొట్టారు. అదేవిధంగా తర్వాత అనే సినిమా వచ్చింది, అందులో కూడా హిట్ కొట్టారు. అదేవిధంగా ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ 3 సినిమాలు కూడా వరుస పెట్టి హ్యాట్రిక్ కొట్టారు బ్లాక్ బస్టర్ సినిమాస్తో. అదైతే లైనప్ అనేది బాగుంది. ఇంకా తర్వాత ఫర్దర్గా వచ్చే సినిమాలు కూడా ఇప్పుడు ఏదైతే ఎన్టీఆర్ గారు బ్యాక్డ్రాప్ నుంచి వచ్చారో ఈయన నితిన్ గారు అని తెలిసింది కాబట్టి తర్వాత సినిమాలు కూడా డెఫినెట్గా ఈయన క్రేజ్ వస్తుంది. అదేవిధంగా స్టోరీ లైన్స్ కూడా మంచిగా తీసుకొని ఈయన సినిమాలు చేస్తే మాత్రం ఈయన కూడా వన్ ఆఫ్ ది సూపర్ స్టార్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇది కొన్ని షార్ట్స్లో కూడా చెప్పాను. డెఫినెట్గా ఈయన కూడా మంచి బ్యాక్డ్రాప్ అయితే, మంచి బ్యాక్గ్రౌండ్ అయితే, మంచి సినిమాలు అయితే చేయబోతున్నారు. అందులో మనం ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో అదేవిధంగా యాక్టర్స్ గురించి కూడా, మిగతా ఇద్దరు యాక్టర్స్ గురించి కూడా బాగా చెప్పడం జరిగింది, వాళ్ళందరూ బాగా పెర్ఫామ్ చేశారని చెప్పడం జరిగింది. అదేవిధంగా తర్వాత వచ్చేసరికి ప్రొడక్షన్ టీం సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి కూడా ఏదైతే దేవరా సినిమాకి డిస్ట్రిబ్యూటర్గా వర్క్ చేశారు కాబట్టి అదేవిధంగా ఇప్పుడు ఆయనతో కూడా ఒక స్టాండ్ లోన్ ఫిల్మ్ అయితే చేయబోతున్నానని తెలుస్తుంది. అది ఏ విధంగా ఉంటుందో అనేది మనకి తెలియాలి. ఫర్దర్గా డీటెయిల్స్ అయితే చెప్తా అంటున్నారు కాబట్టి సో చూద్దాం. అదేవిధంగా డైరెక్షన్ టీం వచ్చేసరికి ఇలాంటి సినిమాలు మరెన్నో యూత్కి రిలేటెడ్గా మంచి సినిమాలు అయితే రావాలని చెప్పేసి అంటున్నారు. సో అదేవిధంగా ఒక విధంగా రావాలి, అదేవిధంగా కలెక్షన్స్ కూడా రప్పించే విధంగా డైరెక్టర్స్ కృషి చేసేటట్టుగా, అంటే ఆడియన్స్ని ఎంగేజ్ చేసే విధంగా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకోవాలి. అదేవిధంగా ఎన్టీఆర్ గారు తన ఆడియన్స్ గురించి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే తన ఫ్యాన్స్ గురించి, తన యొక్క ఎంతో హృదయంగా మంచి మనసుతో ప్రేమించే ఏదంటే అంటే డైహార్డ్ ఫ్యాన్స్ అంటారు చూసారా, డైహార్డ్ ఫ్యాన్స్ గురించి అయితే కొన్ని మాటలు అయితే చెప్పడం జరిగింది. డెఫినెట్గా కాలర్ ఎగరేసుకుని సినిమాలు చేస్తా అని చెప్పేశారు, అందులో నో డౌట్ అట్ ఆల్. వరుస పెట్టి లైనప్ అయితే మామూలుగా లేదు. నిజంగా ఎన్టీఆర్ గారి కెరీర్ కానీ, అదేవిధంగా ఫ్యాన్స్ యొక్క సెలబ్రేషన్స్ లెవెల్స్ కానీ రెండు కూడా పీక్స్లో టాప్ నాచ్లో ఉండే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా మనకి నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి కూడా కొంచెం చెప్పడం అయితే జరిగింది. దేవరా 2 గురించి కానీ, ప్రశాంత్ నీల్ గారి గురించి కానీ ఇంకా చాలా ఫర్దర్ అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి. సో ఎన్ని తెలిసినా కానీ ఎన్టీఆర్ గారికి మాత్రం చెప్తున్నానండి, ఆయన వన్ ఆఫ్ ది సూపర్ స్టార్, అందులో మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, కొంతమంది ఎన్టీఆర్ గారిని ఒకప్పుడు ట్రోల్ చేసేవారు, బాడీ షేమింగ్ చేసేవాళ్ళు, హెయిర్ స్టైల్ చూసేవాళ్ళు, ఫేస్ చూసేవాళ్ళు, ఈ విధంగా ఆయన్ని ఎన్నో విధాలుగా ట్రోల్ చేసినా కానీ ఎన్టీఆర్ గారికి మాత్రం ఆయన ఒక్కోటి స్టెప్ బై స్టెప్ అన్ని మార్పులు చేర్పులు చేసుకొని ఈ రోజున యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే అటు సౌత్ నుంచి నార్త్ వరకు, నార్త్ నుంచి మొత్తం ఇంటర్నేషనల్ వరకు, మొత్తం నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఎన్టీఆర్ గారు క్రేజ్ ఎలా పొందారంటే మీరే చూడవచ్చు. జపానే చిన్న సన్నివేశం, మీకు ఎంతమంది ఎన్టీఆర్ గారిని చూసి తెలుగు నేర్చుకొని ఎన్టీఆర్ గారిని కలవాలి, ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఆటోగ్రాఫ్ తీసుకోవాలని చెప్పేసి ఎంతోమంది అదేంటిది క్యూ కట్టేశారు. సో అదేవిధంగా ఇంతమందిని అయితే ఫ్యాన్స్ని, అభిమానుల్ని, ఆయన ఇష్టపడే వ్యక్తుల్ని ఎంతోమంది చేర్చుకుంటున్నారు, అదేవిధంగా ఆయన ఖాతాలో వేసుకుంటున్నారు. కాబట్టి ఎన్టీఆర్ గారు మాత్రం మంచి మనిషి అని తెలుస్తుంది, అందులో నో డౌట్ అట్ ఆల్. ఎందుకంటే ఎన్టీఆర్ గారు లాంటి యాక్టర్స్ ఎవరైతే డౌన్ టు ఎర్త్ పర్సన్స్ ఉన్నారో అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఉండటం, అలాంటి వాళ్ళు మంచి సినిమాలు తీయటం, ఆడియన్స్ నుంచి కొంచెం నెగిటివ్ బ్యాక్డ్రాప్లో నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ రోస్ట్ కానీ, నెగిటివ్ మీమ్స్ కానీ ఏవైనా వచ్చినా దాన్ని పాజిటివ్గా తీసుకొని అప్కమింగ్ ఎలాగా ఫర్దర్ అప్డేట్స్ చేయాలి, ఫర్దర్గా మనం బాడీని ట్రైన్ చేయాలి, అదేవిధంగా మన యొక్క కెపాసిటీ ఏంటి, మన యొక్క రేంజ్ ఏంటి, ఆ రేంజ్లో మన టాలెంట్ ఏంటి, ఆ టాలెంట్లో మనం ఏ విధంగా ముందుకెళ్ళగలం,
మన స్కిల్ ఏంటి, ఆ స్కిల్లో మనం ఏ విధంగా వెళ్ళగలమని చెప్పేసి దాని మీద ఫోకస్ చేశారు. కాబట్టి ఈ రోజున ఎన్టీఆర్ గారు అన్న వాళ్ళు కూడా దెబ్బకి సైలెంట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అట్లా ఏంటంటే దయచేసి మీకు అందరికీ చెప్తున్నాను ఒకటే అండి, హీరోయిన్ అయినా సరే, యాక్టర్స్ అయినా సరే, ఆర్టిస్టులు అయినా సరే, ఇంకెవరైనా సరే ఒకళ్ళు మనం అనే ముందు ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒకళ్ళు అలా అన్నామంటే డెఫినెట్గా హర్ట్ అవుతారు. ఎంతోమంది ఆ రోజుల్లో అన్నప్పుడు కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ, కొన్ని న్యూస్ ఛానల్స్లో కానీ ఆయన చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఆడియన్స్ కూడా అలా రియాక్ట్ అవ్వడం జరిగింది. బట్ ఆయన ఏ విధంగా తీసుకున్న స్పోర్టివ్గా తీసుకొని చాలా నీట్గా ఏ విధంగా మనం ఆడియన్స్కి నచ్చే విధంగా ఉండాలని చెప్పేసి ఆడియన్స్కి షాక్ ఇచ్చే విధంగా ఆయన ఈ రోజున తయారయ్యారంటే, ఎన్నో సినిమాలు చేసుకుంటూ వచ్చారంటే, ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు చేసుకుంటూ వచ్చారంటే మీరే ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చినా దాన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ చేసుకున్నారంటే మన ఎన్టీఆర్ గారే. సో డెఫినెట్గా చెప్తున్నాను, ఎన్టీఆర్ గారు మీరు ఇటువంటి అన్నీ కూడా పట్టించుకోకుండా డెఫినెట్గా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు సినిమాలు చేస్తూ ముందుకెళ్ళండి. మీరు సినిమాలు చేస్తున్న ప్రాసెస్లో మంచి సినిమాలే చేస్తూ వెళ్ళండి. డెఫినెట్గా ఆడియన్స్, అదేవిధంగా మీ ఫ్యాన్స్ అందరూ కూడా ఫ్యామిలీ బ్యాక్డ్రాప్లో అయినా, యూత్ బ్యాక్డ్రాప్లో అయినా, లేదంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ మీకు ఫ్యాన్స్ అయ్యారు, ఇప్పటికీ మీతో పాటే ఉన్నారు. కాబట్టి మీరు వాళ్ళకి ఇవ్వాల్సిన చిన్న గిఫ్ట్ ఏంటంటే మంచి సినిమాలు అయితే చేయండి. అదేవిధంగా ఇండస్ట్రీకి అయితే మీరు ఒక విధమైన సహాయం కానీ, ఒక విధమైన సపోర్ట్ కానీ, ఒక విధమైన మంచి సేవా కార్యక్రమాలు కానీ, లేదంటే ఇండస్ట్రీ నుంచి మనకి ఏవైతే కలెక్షన్స్ వైజ్ కానీ ఆ డబ్బు వచ్చే విధంగా ఏదైతే ఉందో అదంతా కూడా అందరికీ ఉపయోగపడే విధంగా సోషల్ రెస్పాన్సిబిలిటీ అయితే మీకు చేస్తారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏవీలో కూడా ఆయన యొక్క జస్ట్ ఏంటంటే ఆయన యాక్టర్గా ఉండి సినిమాలో చూసుకోవచ్చు. బట్ ఆయన రియల్ లైఫ్లో కూడా దిగి బయటకు రోడ్డు మీదకి వచ్చి సోషల్ సర్వీస్ చేస్తున్నారంటే ఎంతోమంది ప్రజలకి, ఎంతోమంది ఎవరైతే హెల్త్ ఇష్యూగా ఉండి వాళ్ళకు కూడా ప్రాణం పోసి మరి ఆర్థిక సహాయం చేసి ఈ రోజున ఎన్టీఆర్ గారిని ఎంతలా అభిమానిస్తున్నారంటే వాళ్ళు కూడా. సో ఎన్టీఆర్ గారు నిజంగా రియల్ స్టార్, అయినా రియల్ స్టార్ కాదు, రియల్ స్టార్. సో అందుకే చెప్తున్నాను, డెఫినెట్గా ఎన్టీఆర్ గారిని ఎవరైతే మీరు యాంటీ ఫ్యాన్స్ ఉంటారో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి. పాజిటివ్గా ఎన్టీఆర్ గారిని తీసుకోండి, మీకే అర్థమవుతుంది ఎన్టీఆర్ గారి యొక్క పెర్ఫార్మెన్స్ ఏంటో, టాలెంట్ ఏంటో, ఆయన యొక్క పబ్లిక్ సర్వీస్ ఏ విధంగా చేస్తున్నారో, సొసైటీకి ఏ విధంగా ఆయన ఉపయోగపడుతున్నారో మీకు తెలుస్తుంది. అదేవిధంగా మన ఇండియన్ సినిమాని ముఖ్యంగా ఫస్ట్ నుంచి చెప్పుకుంటే తెలుగు సినిమాని ఇండియన్ సినిమా చేశారు, ఇండియన్ సినిమా నుంచి ఇంటర్నేషనల్ సినిమా చేస్తున్నారు. మీరే ఒకసారి చూసుకోవచ్చు. ఎన్టీఆర్ గారి గ్రాస్ కానీ, ఎన్టీఆర్ గారి యొక్క నేషనల్ టు ఇంటర్నేషనల్కి ఈ సినిమా ఏ విధంగా సినిమాలు తీసుకెళ్తానో మీకే తెలియాలి. ఆయన ప్రమోషన్స్లో ఎనర్జెటిక్గా పార్టిసిపేట్ చేస్తారు. అదేవిధంగా మూవీస్లో మంచి క్యారెక్టరైజేషన్ చేస్తారు, మంచి పెర్ఫార్మర్గా ఆయనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో చేశారు, ఎన్నో అవార్డ్స్ గ్రహీత ఆయన. అదేవిధంగా సోషల్ సర్వీస్లో కూడా ఆయన వన్ ఆఫ్ ది కీ రోల్ అయితే పోషిస్తున్నారు. అవునా కదా? ఎంతోమంది ఆర్గనైజేషన్స్ కూడా ఇండియాకి సపోర్ట్గా చేస్తున్నారు బయట కూడా. నిజంగా చెప్తున్నాను, ఇలా చేస్తే కనుక ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కానీ, ఎన్టీఆర్ గారు కానీ వీళ్ళిద్దరూ కూడా డెఫినెట్గా చేస్తే మటుకి ప్రజలు అందరూ కూడా బాగుంటారు. సో ఎన్టీఆర్ గారి ఫ్యాన్సే కాకుండా మిగతా అందరు ఫ్యాన్స్ కూడా మీరు ఈ విధంగా సోషల్ సర్వీస్ అయితే చేస్తే కనుక పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండరు. ఎవరైతే కొంచెం ఫుడ్కి ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకు కూడా మనం ఫుడ్ అందించే విధంగా మనం చేయగలుగుతాం. సో అది ఎన్టీఆర్ గారు అయితే ఈ విధంగా అయితే మనకి ఒక ఇన్స్పిరేషన్ మోడల్గా మనకి ఉన్నారు. కాబట్టి ఇన్స్పిరేషనల్ ఐడల్ కాబట్టి డెఫినెట్గా ఆయన అయితే ఫాలో అవ్వండి. అదేవిధంగా ఆయనకి చెప్పండి, ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మంచి సినిమాలు చేయండి ఎన్టీఆర్ గారు. డెఫినెట్గా మేము అందరం కూడా కాల్ ఎగరేసుకున్న సినిమాలు అయితే చూడాలి, చెయ్యాలి, మేము కాల్ ఎగరేసుకోవాలని చెప్పండి. అది నేను కూడా ఒక వీడియో రూపంలో చెప్పాను కాబట్టి అది అంత మించింగ్ ఏం లేదు. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో అయితే ఎన్టీఆర్ గారి గురించి, ఎన్టీఆర్ గారి యొక్క స్పీచ్ గురించి, అదేవిధంగా ఎన్టీఆర్ గారు చెప్పిన మాటలు ఏవైతే ఆయన ఫర్దర్ అప్డేట్స్ కానీ, యాక్టర్స్ గురించి ఏ విధంగా ఆయన చెప్పడం కానీ, ఆయన వర్క్ని ఏ విధంగా ఆయన ఎక్స్ప్రెస్ చేశారు, ఏ విధంగా వాళ్ళ హార్డ్ వర్క్ని గుర్తించారో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సో అది ఓవరాల్గా
మీకు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అదేవిధంగా మిగతా ఆడియన్స్ మనందరూ కూడా ఉన్నారు కదా, సో మీరందరూ కూడా మన వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.